బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ లిస్ట్‌ని మనకున్న స్ట్రాంగ్ సోర్సెస్ ద్వారా ఉన్న వాళ్ళని ఫైనలైజ్ చేసి ఒకసారి లిస్ట్ ఏంటని చూస్తే ఫస్ట్ పేరు రీతూ చౌదరి. ఈమె ఈ మధ్య కాలంలో మోస్ట్ కాంట్రోవర్షియల్ పర్సన్‌గా జనాల్లోకెళ్లారు. కుక్ విత్ జాతిరత్నాలు అనేటువంటి కార్యక్రమంలో కూడా వచ్చారు. చాలా కాలం పాటు మా టీవీ వాళ్ళు వెయిట్ చేశారు ఈమె యాక్సెప్ట్ చేయడం కోసం బిగ్ బాస్‌లోకి రావడానికి అంటున్నారు. సో, బిగ్ బాస్‌లోకి వెళ్ళిన తర్వాత ఎంతగా ఈమె పెర్ఫార్మ్ చేస్తారు అనేది చూడాలి. సోషల్ మీడియాలో కూడా బాగా బజ్ ఉంది ఈ పర్సన్‌కి సంబంధించి. నెంబర్ 1 కంటెస్టెంట్ కన్ఫర్మ్. రెండో పర్సన్ తనూజ గౌడ. ఈవిడ కూడా చాలామందికి తెలుసు. కుక్ విత్ జాతిరత్నాల్లో ఉన్నారు. అట్లాగే సీరియల్స్లో కూడా చాలా పాపులర్ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి కూడా బాగుంటారు. రీతు చౌదరి కూడా చూడడానికి బాగుంటారు. ఆశా సైని, ఈమె ఏజ్ లక్స్ పాప సాంగ్తో చాలా ఫేమస్ అయినటువంటి పర్సన్. 46 ఇయర్స్ ఏజ్ ఆశా సైని. తర్వాత కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. కొన్ని ఒకే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసుకున్నటువంటి పర్సన్గా కూడా ఫేమస్ ఆమె ఆశా సైని. చిన్నప్పటి నుంచి కూడా ఆమె చుట్టూ ఆమె ట్రాజిక్ లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ స్టోరీ, పెయిన్ఫుల్ లైఫ్ స్టోరీ ఉంది ఆశా సైనికి. ఆమె మీద రకరకాల ఇబ్బందులు జరిగాయి చిన్నప్పుడు. ఇవన్నీ కూడా ట్రాజిక్ స్టోరీస్ ఉన్నాయి, ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఆమెను కూడా సెలెక్ట్ చేశారు. నెంబర్ 3. నెంబర్ 4 సంజన గర్లాని. ఈమె గురించి కూడా అందరికీ తెలుసు. బుజ్జుగారి సినిమాలో సెకండ్ హీరోయిన్. రీసెంట్గా పెళ్ళయ్యి బేబీ కూడా ఉంది ఆమెకి. ఈమెడు కూడా రాబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 9కి. నెంబర్ 5 సృష్టి వర్మ కూడా ఈ మధ్య చాలా ఫేమస్ అయ్యారు. పుష్ప ఇలా కొట్టుకుని పుష్ప సాంగ్ ద్వారా చాలా ఫేమస్ అయిన ఆమె. జానీ మాస్టర్కి సంబంధించిన కూడా కేసు వేసిన సృష్టి వర్మ. అప్పుడు ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, మీడియాతో మాట్లాడేప్పుడు ధైర్యం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండే 15 మందిలో ఈమె లెక్క పెట్టరు. వాళ్ళ మీద కంటే డైరింగ్ అండ్ డాషింగ్గా ఉంటారు ఈమె. అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. సో సృష్టి వర్మ రియల్ లైఫ్లో ఎట్లా ఉంటారని కూడా చాలామందికి ఉంది. అంటే ఇతర కాంట్రవర్సీ జరిగింది, ఆ వ్యక్తిత్వం ఎట్లా ఉంది, ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆవిడ నలుగురితో ఉన్నప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చూడడానికి కూడా బాగుంటారు. ఒక మంచి కొరియోగ్రాఫర్ ఆవిడ కూడా ఉన్నారు. ఈ 5 మంది కన్ఫర్మ్. రితు చౌదరి, అలాగే సంజనా గర్లాని, సృష్టి వర్మ, ఆశా సైని అండ్ తనుజ కూడా. ఈ 5 మంది అమ్మాయిలు ఉన్నారు. అయితే కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నారు. అలాగే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకొని 2.0 ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాం కాబట్టి ఒక లైక్ కొట్టండి, మాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. మోస్ట్ ఎంటర్టైనింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ని బిగ్ బాస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు హౌస్లో. ఆ అబ్బాయిల గురించి మాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భవానీ శంకర్. ఇతని గురించి చాలామందికి తెలుసు. ఇతనికి స్రవంతి సీరియల్లో బాగా ఫేమస్ అయినటువంటి సీరియల్లో అందులో ఇతను విలను. సో బాహుబలిలో కూడా ఇతను యాక్ట్ చేశాడు. మెగా ఫ్యామిలీకి, నాగబాబుకి చాలా క్లోజ్ అయినటువంటి పర్సన్ భవానీ. తర్వాత సుమన్ శెట్టి అందరికీ తెలిసిన మంచి కమెడియన్. 7 బృందావన్ కాలనీ సినిమాతో చాలా ఫేమస్. తర్వాత సినిమాలు లేవు, సైలెంట్ అయిపోయాడు. బిగ్ బాస్ 9లో ఇతను పక్కాగా రాబోతున్నాడు. నెంబర్ 3 రాను ముంబైకి రాను అనే సాంగ్తో ఫేమస్ అయ్యారు. సొమ్మసిల్లిపోతున్నవే అని ఒక సాంగ్ ఉంది, ఒక చిన్ని రాములమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది. ఇలాంటి పాటలతో చాలా ఫేమస్ అయిన పర్సన్. ఇతను క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి కొరియోగ్రాఫరు, సింగరు. ఇతను రాము రాథోడ్, ఇతను కూడా రాబోతున్నాడు. సో ఇమాన్యుయల్ జబర్దస్త్లో చాలా మంచి కమెడియన్, బాగా కామెడీ చేస్తాడు. పులిహోర కూడా బాగా కలుపుతుంటాడు వచ్చిన వాళ్ళతో. ఫన్నీగా పులిహోర కలుపుతూ ఉంటాడు. సీరియస్గా కలుపుతారా, హౌస్లో ఎట్లా ఉంటారు ఏంటని చూడాలి. ఇమాన్యుయల్ గురించి రియల్ స్టోరీ కూడా బాగుంటుంది. ఇమాన్యుయల్ చిన్న స్థాయి నుంచి వచ్చి చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, ఊర్లోంచి వచ్చిన వ్యక్తి. చాలా కాలం తర్వాత తను ఇంటికి వెళ్తే ఎంతగా అతన్ని అక్కడ ఆదరించారనేది కూడా అతను చెప్తూ ఉంటాడు. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. నలుగురు కూడా అబ్బాయిలు. భవానీ శంకర్, సుమన్ శెట్టి, రాము రాథోడ్, ఇమాన్యుయల్, ఈ నలుగురు కూడా అబ్బాయిలు ఈ హౌస్లో. 99% వీళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. కామనర్స్ 5 అనేది జరుగుతుంది డిస్కషను. ఎందుకు 6 వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటే ఆల్రెడీ మనం అనుకున్నాము, పేర్లతో సహా మనం అనుకుందాం. ప్రతిదానికి కూడా నవదీప్ టాస్క్, బిందు మాధవ్ టాస్క్, అభిజిత్ టాస్క్, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టాస్క్ ఇచ్చుకుంటూ వెళ్ళడం. అగ్ని పరీక్షలో ఆవిడ ఒకరిని ఇట్లా సెలెక్ట్ చేయడం, ముగ్గురిని పంచుకున్నారు. కాబట్టి ఈ సీజన్లో నిన్నటి ఎపిసోడ్లోకి చెప్పడు అంటే వర్డ్స్ తిరుగుతుంది, ఓట్ల ద్వారా ద్వారా కొంతమంది పెడతారనే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఓట్ల ద్వారా ముగ్గురిని, జడ్జీలు సెలెక్ట్ చేసిన ద్వారా ముగ్గురిని తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. సో ఎవరు 6 మంది బిగ్ బాస్ 9లో ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరై అంటే 95 to 99% చెప్దాం మనం ఈ లిస్ట్ని. 1-2% డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు. ఎవరు వెళ్ళొచ్చో కూడా మనం చెప్దాం. సో ఆల్మోస్ట్ వీడియో వెళ్తారు, బట్ చేంజ్ అయితే కూడా ఎవరు వెళ్తారని మనం చూద్దాం. సో ఈ వీడియోకి సంబంధించి మనం అందుకే ఫస్ట్ నుంచి కూడా లైక్
అడుగుతున్నాం. అండ్ ఓటింగ్ కూడా ఉంది. దీన్ని కన్సిడర్ చేసుకుని మీరు ఓట్లేమీ వదిలేయద్దు. అఫీషియల్ది ఏమీ కాదు, ఇది కేవలం మన ఒపీనియన్స్, మనకున్న సోర్సెస్ నుంచి వచ్చింది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఖచ్చితంగా ఓట్స్ అయితే వేసుకోండి. 100% అంటే 99% వెళ్ళే ఛాన్సెస్ హై లెవెల్లో ఎవరికి ఉన్నాయి అంటే, నెంబర్ 1 ఓట్స్తో ఎవరు వెళ్తారు, జడ్జెస్తో ఎవరు వెళ్తారు మనం చెప్పలేం, బట్ గెస్ అయితే చేద్దాం. దమ్ము శ్రీజ ఫిక్స్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్లో మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నారు, ఫిక్స్ అయిపోవచ్చు. ఆర్మీ పవన్ కళ్యాణ్ థర్డ్ ప్లేస్లో ఫిక్స్ అయిపోవచ్చు. ఫోర్త్ ప్లేస్లో ప్రియా శెట్టి ఫిక్స్ అయిపోవచ్చు. ఫిఫ్త్ ప్లేస్లో మర్యాద మనీష్ ఫిక్స్ అవ్వచ్చు. సిక్స్త్ ప్లేస్లో డీమన్ పవన్ ఫిక్స్ అయిపోవచ్చు. వీళ్ళు సీజన్ 9కి వెళ్ళే ఛాన్సెస్ వెరీ వెరీ హై ఉన్నాయి వీళ్ళకి. ఇంకేదైనా చేంజెస్ ఉంటే ఓటింగ్ త్రూ వెళ్ళారు, కానీ లేదా జడ్జెస్ పరంగా వెళ్తే చేంజెస్ ఏం జరగవచ్చు నాకు అనిపిస్తుంది అంటే నా పర్సనల్ ఒపీనియన్ అంటే, డీమన్ పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ప్లేస్లో వాళ్ళిద్దరు ఒకళ్ళు తీసేసి నాగప్రశాంత్ వెళ్ళే అవకాశం ఉంది. ఇంతకు మించి పెద్దగా చేంజెస్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. సెలబ్రిటీస్లో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి కామనర్స్లో అబ్బాయిలు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో యాజ్ పర్ ద పెర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా, ఓటింగ్ ప్రకారం చూసుకున్నా కూడా 9+6 ఫస్ట్ డే 15 మంది బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఈ 13 మంది స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడ బిగ్ బాస్ 9కి ఎవరు వెళ్తారనేది నాగార్జున సార్ సెలెక్ట్ చేసి ఆడియన్స్ త్రూ వీళ్ళు, జడ్జెస్ త్రూ వీళ్ళు, ఓట్స్ త్రూ వీళ్ళు అని చెప్పి హౌస్లోకి పంపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సీజన్ 9లో పక్కగా 2.0 అనేది పేరేమన్నా పెడతారేమో తెలియదు, కానీ 4 లేదా 5 మంది బిగ్ బాస్ సీజన్ 9లో మిడిల్లో 4వ వారం కానీ 5వ వారం కానీ ఈ 4 లేదా 5 మంది ఎంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు ఎంటర్ ఇస్తారని మనం ఊహించలేము. అంటే కొంతమంది ఉన్నారు, అలేకే చెట్టి పికిల్స్ లాంటి వాళ్ళు మధ్యలో 4-5 వారాల తర్వాత కన్ఫామ్గా రాబోయే ఛాన్స్ ఉంది అమ్మాయికి. అట్లాగే బిగ్ బాస్ సీజన్ 9లో 4-5 వారాల తర్వాత తను రాబోతుందని తెలుస్తుంది. తనతో పాటు దువ్వాడ మాధురి వచ్చే అవకాశం ఒక 70% వరకు ఉంది. అలాగే సింగర్ శ్రీతేజ ఉన్నాడు, అతను కూడా 99% వచ్చే ఛాన్సెస్ మధ్యలో 4-5 వారాల తర్వాత. జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా వీక్స్ గడిచే కొద్దీ వాళ్ళు డెసిషన్ తీసుకుని హీరో మెటీరియల్ తీసుకొస్తారా, హీరోయిన్ మెటీరియల్ తీసుకొస్తారా, కామెడీని తీసుకొస్తారా, ఖచ్చితంగా అవినాష్ లాంటి కామెడీని మధ్యలోకి మిడిల్ ఆఫ్ సీజన్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో 4 లేదా 5 ఖచ్చితంగా శ్రీతేజ అండ్ చిట్టి పికిల్స్ అలాగే కన్ఫామ్గా రాబోతున్నారు. మిగతా వాళ్ళది కాస్తంత గ్యారంటీ చెప్పలేం కానీ 70-80% వాళ్ళకి ఛాన్సెస్ ఉంది. సో అక్కడ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ని బట్టి ఫస్ట్లో కామనర్స్ ఎలిమినేట్ అయ్యారు అనుకుని మళ్ళీ కామనర్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది ఎలిమినేట్ అయితే. సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఎలిమినేట్ అయితే సెలబ్రిటీస్ ఎక్కువ మంది తీసుకొచ్చే అవకాశం ఏదో మనం ఎగ్జాక్ట్గా గెస్ చేయాలి. బట్ ప్రస్తుతానికి కొన్ని అప్డేట్స్ ఎంటర్ అయ్యే 15 మంది వీళ్ళే. మీ కామనర్స్కి మీరైతే ఓట్లు వేసుకోండి. సో మీకు ఎవరు వెళ్తారు పక్క అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.